అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను హెల్తీ లడ్డు తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్పు నువ్వులు, కొద్దిగా బాదం, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను హెల్తీ లడ్డు తయారు చేయబోతున్నాను. దానికి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్పు గుమ్మడి గింజలు, 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ పుచ్చి గింజలు, కిస్మిస్, జీడిపప్పు, బాదం, 1 కప్పు నువ్వులు, 1 కప్పు అవిసె గింజలు, అలాగే వీటన్నిటితో పరంగా నేను తీసుకున్న డేట్స్ అన్నమాట. 1 పావు కేజీ ఉంటాయి. గింజలు తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని ఇవన్నీ కూడా ముందుగా ఒక పెనం పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దాన్ని వేడి చేయండి. అది వేడెక్కిన తర్వాత చూడండి, పంప్కిన్ సీడ్స్ వేసుకున్నాను. కాస్త ఇవి కలర్ చేంజ్ అవుతుంది అనగా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి. చేంజ్ అవుతున్నప్పుడు ఇవి నెక్స్ట్ నేను పుచ్చగింజలు వేసుకున్నాను. ఇవి కూడా లేతగా దూరంగా రావాలి. చూడండి, రంగు చేంజ్ అవుతున్నప్పుడు వీటిని తీసేసుకొని దించేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బాదం కొద్దిగా అదే చేతితో కిస్మిస్ కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇవి రెండు కూడా అంటే నువ్వులు అలాగే అవిసె గింజలు రెండు కూడా ఇలా వేపేసుకున్నాము. వేపేసుకున్న తర్వాత ఇది కూడా వేస్తాం అన్నమాట. చిన్న మంట మీద కొంచెం వేగనిస్తే చూడండి ఎలా మెత్తబడుతున్నాయో చూడండి. ఖర్జూరం కూడా మెడతపం అలా అయిన తర్వాత ఇవన్నీ కలిపేసి మిక్సీ వేసేసుకొని ఉండలకే తయారు చేసుకోవాలి. అవి ఎలాగో నేను చూపిస్తాను తర్వాత. ఇవి అయిన తర్వాత మిక్సీ పట్టుకుని చల్లారాలండి. ఇవన్నీ
చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి ఈ ఉండలు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక జార్ తీసుకొని అందులో ముందుగా మనం వేపి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, కిస్మిస్, అలాగే బాదం కూడా వేసుకొని తర్వాత ఈ పలుకులు తీసుకున్నాం కదండి, ఇది గుమ్మడి గింజలు, ఈ గుమ్మడి గింజలు, అదే దోస గింజలు, ఇవన్నీ కలిపేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇవి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఇక తర్వాత ఇవి అంటే అవిసె గింజలు, అలాగే ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని ఒకసారి మనం మిక్సీ పట్టుకొని వద్దాం. ఓకేనండి, మిక్సీ పట్టుకొని వద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టింది అంతా కూడా ఇలా వచ్చింది మనకి. దీన్ని శుభ్రంగా బాగా కలిపేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని అంతా కూడా మిక్సీ పట్టిన తర్వాత ఉన్నది వెళ్తుంది అనమాట. దీని ఉండలు చేయడానికి అనువుగా తయారు చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. చూడండి ఎలా ఉండలు చేసుకోవాలి. హెల్దీ డేట్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలా చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ చేసేసుకున్నాము ఉండలన్నీ. ఫ్రెండ్స్, కంటెంట్ ఉందనుకుంటే ఇంకా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో పంపించండి. నేను ఆ కామెంట్స్ చూసి రిప్లై ఇస్తాను. ఓకేనండి. చూడండి, నువ్వులు అలాగే అన్నీ కలిపేసి, అన్ని పదార్థాలు కలిపేసి హెల్దీ రెసిపీ కింద హెల్దీ మనం ఎలా తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ లడ్డు మీకు అర్థమైందే ఉంటుంది. చూడండి, ఇవ్వండి. ఎటువంటి కెమికల్స్ అలాగే ఎటువంటి ఏవి ఇంగ్రీడియంట్స్ అంటే బయట ఏం కాకుండా మన ఇంట్లో దొరికేవి ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. అలాగే దీంట్లో మనం ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. అలాగే నువ్వుపప్పు, అలాగే వేపుడు పప్పుతో కూడా వేసుకుని లడ్డూల కింద తయారు చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఖర్జూరం దొరకకపోతే కనుక బెల్లం వేసుకొని కూడా లడ్డూలు తయారు చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో నాకు పంపించండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ప్లీజ్ subscribe my channel, don't forget.